వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. అనేక అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద చికిత్స చక్కటి పరిష్కారం. స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఈరోజు బైంసా పట్టణంలోని ధన్వంతరి ఆయుర్వేదిక్ నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ఇంతవరకు ఆయుర్వేద చికిత్స పంచకర్మ చికిత్స ఏదైతే ఉంది ఇంతవరకు ఎవరికి తెలియలేదు. కానీ గణేష్ గారు వచ్చిన తర్వాత గణేష్ గారు ఈరోజు ఏదైతే ప్రారంభం పెట్టారో చాలా మంచి ప్రోగ్రాం. మనిషికి ఇంతకుముందు 170 సంవత్సరాల కింద అలోపతిక్ అనే ఒక పేరు కూడా లేకుండా, కానీ అప్పుడు ఆ టైంలో ప్రతి విలేజ్లో ప్రతి చిన్న విలేజ్లో కూడా ఆయుర్వేదిక్ మందులు వాడి మన ఆరోగ్యం కాపాడుకుంటుంది. మొట్టమొదటిసారి నేను ఒకటే అనుకుంటున్నాను, ఆరోగ్యం కాపాడాలంటే మన ఆహారం ఏదైతే మనం నిత్య ఆహారం ఏదైతే తీసుకుంటాం ఆ ఆహారంకు కంట్రోలింగ్ గట్ట పెట్టుకుంటే మనకి ఎటువంటి వ్యాధి కూడా రాదని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బడుగు బలహీన వర్గాలంటే చిన్న కుటుంబంలో ఇప్పుడే మా నాయన 2 ఎకరాల భూమి అని చెప్పిందంటే కన్నీరు నీరైపోయాడు. వాస్తవంగా కష్టపడి ఈరోజు ఆయన ఏదైతే సాధించాలనుకున్నాడో ఇప్పటి వరకు సాధించిండు. ఇంకా మరల కూడా ఈ జిల్లాకు కానీ మన నియోజకవర్గంకు కానీ ఆయుర్వేదిక్ ఏదైతే మందులు ఉన్నాయి దానికి మన ప్రచారం చేసి ఒక కాలేజ్ కూడా నిర్మూలన చేయాలని ఆయన కోరిక ఏదైతే ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున కానీ నా తరఫున కానీ వాళ్ళకు ఎప్పుడు మీ సహాయ సహకారం ఉంటాయి. ఎందుకంటే నేను గెలిచిన తర్వాత కూడా వైద్య విద్య ఎడ్యుకేషన్ మీద అనేది చాలా ఫోకస్ చేస్తున్నాను. మనిషికి వైద్యం కంపల్సరీ, విద్య కూడా కంపల్సరీ. ఈరోజు చూడండి, 2 ఎకరాల భూమి ఉన్న ఒక కుటుంబంకి వచ్చి డాక్టర్ ఏంటంటే ఎంత గొప్పతనం. వైద్య విద్య ఎడ్యుకేషన్ కావాలని ఏదైతే తప్పున ఉంది ఆ తప్పునలో ఒకటి వైద్యం గురించి చాలా మంచిగా చెప్పారు. ఆయనకి ఎప్పుడు కూడా నా తరఫున సహకారాలు ఉంటాయి. మంచి ఈ ఆయుర్వేదిక్ విద్య వైద్యం తీసుకున్నాలని మీకు మరీ కోరుకుంటూ, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. దామోదర్ గారు చెప్పారు కదా, దానికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కానీ ట్రీట్మెంట్ అనేది తొందరగా కాదు, స్లోగా ట్రీట్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా ఆయుర్వేదిక్తోని ట్రీట్మెంట్ చాలా మంచి ట్రీట్మెంట్ అని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గణేష్ గారికి నా తరఫున ప్రత్యేకంగా ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఉంటుంది. సదా ఆయన ప్రజలు వైద్య సేవ చేయాలా, వైద్య సేవ చేసి ప్రజలలో ఒక ఏర్పాటు చేయాలంటే ఈ వైద్యం తీసుకుంటేనే మన వ్యాధి నిర్మూలన చెప్పడం జరుగుతుంది. నేను ఇంకొక ఆయనకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మన దగ్గర SS డిజిటల్స్ ఉంది. ప్రతి ఆదివారం ఆయుర్వేద గురించి ఒక 1 అవర్ టీచింగ్ ఇస్తే దాదాపు 20-25 వేలు కనెక్షన్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క మానవుడు ఇంటికాడ కూర్చుండి కూడా ఆయుర్వేద విషయమైన తెలుపుతారు. అది కూడా ఆయన చేస్తే మన తాలూకాకు బాగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.